హాయ్ ఫ్రెండ్స్, మా అక్క అల్లుడు కూతురు నెల్లూరు నుంచి హైదరాబాద్ కి కారులో పోతూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళానండి. నా మేనకోడలు చిన్న కూతురు చూడండి థమ్సప్ ఏ విధంగా తాగుతుందో. నేను థమ్సప్ తాగుతుంటే చిన్న పాప చూసిందండి. థమ్సప్ ఇవ్వకపోతే రచ్చ చేసింది. సరే అని కొంచెం తాపిస్తే పదే అడుగుతూ ఉందండి. కొంచెం దూరం వచ్చిన తర్వాత టిఫిన్ తిందామని సైడ్ ఆపానండి. అక్కడ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో. ఒక చిన్న విలేజ్ దగ్గర టిఫిన్ అమ్ముతూ ఉంటే అక్కడ బండి ఆపి తిన్నామండి. నేను వచ్చి గుడ్డు దోశ తీసుకున్నాను. గుడ్డు దోశ వచ్చేసి 50 రూపాయలు. గుడ్డు దోశ టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. నవీన్ వచ్చేసి ఇడ్లీ అయితే తీసుకున్నారండి. మా బుడ్డి పాప చూడండి ఏ విధంగా చూస్తూ ఉందో, దానికి పెట్టలేదని. మా మనోజ్ మాత్రం డబుల్ ఎగ్ దోశ అయితే వేయించుకున్నారండి. డబుల్ ఎగ్ దోశ వచ్చేసి 60 రూపాయలు. వేడిగా పూరి వేస్తుంటే మా మౌనిక వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకుందండి. మా బుడ్డి దాని కళ్ళు మొత్తం నా మీదే ఉన్నాయండి. దానికి పెట్టకుండా నేను తింటున్నానని టిఫిన్ తినేసి బయలుదేరుతూ ఉంటే కృష్ణా నది అయితే వచ్చిందండి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. దారి మధ్యలో పోతూ ఉంటే మా పక్కనే ఒక పెద్ద లారీ అయితే వచ్చిందండి. ఎందుకో దాన్ని వీడియో అయితే తీయాలనిపించింది. మరి కొంత దూరం బయలుదేరిన తర్వాత టీ కోసం అయితే సైడ్ ఆపుకున్నామండి. ఇక్కడ వచ్చేసి ఒక టీ వచ్చేసి 30 రూపాయలు ఛార్జ్ చేశారండి. మేమైతే 4 టీ అయితే తీసుకున్నాము. టీలో వచ్చి చక్కెర బదులు బెల్లం అయితే వేశారండి. మరి తీపి ఎక్కువగా ఉంది. మా చిన్న పాప వచ్చి అసలు కిందనే దిగటం లేదండి. ఈసారి అయితే వాళ్ళ అమ్మ సంకనెక్కింది. టీ అయితే తాగాం గానీ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు. పాపం మా నవీన్ కూడా నచ్చలేదు. చేసేదేమీ లేకుండా అతను నేను అందరం సరదాగా నవ్వుకుంటూ టీ అయితే తాగేశామండి. మేమందరం సరదాగా టీ తాగుతూ ఉంటే మనోజ్ మాత్రం ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తెగ సీరియస్ గా ఆఫీస్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు. చివరిగా వచ్చేసి మా చిన్న పాపకి పాలు అయితే తీసుకున్నామండి. ఒక చిన్న డబ్బా పాలు వచ్చేసి 80 రూపాయలు ఛార్జ్ చేశారు. ఆ టీ షాప్ లో మాత్రం మా చిన్న పాప అయితే భలే ఆడుకుందండి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఆడుకుంటుందో. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత టోల్ ప్లాజా అయితే వచ్చిందండి. హైదరాబాద్ నుంచి పండక్కి నెల్లూరుకి వచ్చే వాళ్ళు ఈ టోల్ ప్లాజా కాడ ఎక్కువగా ఆగిపోతారు. మనకి టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు. టోల్ ప్లాజా అయితే చాలా పెద్దదిగా ఉందండి. మధ్యాహ్నం భోజనం టైం అయిపోయిందని ఒక రెస్టారెంట్ కాడ కార్ ఆపుకొని రెస్టారెంట్ కి అయితే వెళ్ళామండి. నేను మనోజు చికెన్ బిర్యానీ చెప్పామండి. నవీన్ మౌనిక వచ్చేసి మీల్స్ అయితే చెప్పుకున్నారు. మాకిచ్చిన చికెన్ బిర్యానీలో ఒక లెగ్ పీస్ ఒక చిన్న ముక్క అయితే ఇచ్చారండి. బిర్యానీ మాత్రం టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. రేటు కూడా చాలా తక్కువ అండి. చికెన్ బిర్యానీ వచ్చేసి 120 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు. నేను మాత్రం అసలు ఊహించలేదండి ఇంత తక్కువగా ఛార్జ్ చేస్తారని చెప్పేసి. మా నవీన్ వచ్చేసి కారు కొనడం వల్ల ఫస్ట్ టైం అండి నెల్లూరు నుంచి హైదరాబాద్ కి కారులో రావడము. నెల్లూరు నుంచి కారులో బయలుదేరిన కారు నుంచి హైదరాబాద్ కి వచ్చేంత వరకు అందరం కలిసి సరదాగా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చామండి. భోజనం కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ అయితే కనపడిందండి. రామోజీ ఫిలిం దాటుకొని రింగ్ రోడ్ ఎక్కేసి హైదరాబాద్ సిటీలోకి అయితే వెళ్ళిపోయామండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.